శ్రీ గురుభ్యో నమ. లాస్ట్ వీడియోలో కాలభైరవుడు బ్రహ్మగారి పంచమ శిరస్సును వధించిన విషయం చెప్పుకున్నాం. ఈ వీడియోలో కాలభైరవుడు బ్రహ్మహత్యా దోషాన్ని ఎలా నివృత్తించుకున్నాడు అనే విషయాన్ని చూద్దాం. కాలభైరవుడు బ్రహ్మగారి పంచమ శిరస్సును వధించిన తర్వాత ఆ బ్రహ్మగారి శిరస్సు కాలభైరవుని చేతికి అతుక్కున్నది. అప్పుడు పరమేశ్వరుడు అక్కడికి వచ్చి కాలభైరవుడితో ఇలా అన్నారు: నీకు బ్రహ్మహత్యా దోషం ఆపాదించింది కాబట్టి నీవు బ్రహ్మ కపాలమును పట్టుకొని ముల్లోకాలలో ఉన్న దేవీ దేవతల వద్ద భిక్షాటన చేసి ఆ తర్వాత కాశీనగరంకి వెళ్ళి ఆ నగరాన్ని రక్షించడానికి క్షేత్రపాలకుడిగా ఉండు అని చెప్పి ఆదేశం ఇస్తారు. ముల్లోకాలలో భిక్షాటన చేసిన తర్వాత కాలభైరవుడు కాశీ క్షేత్రానికి వస్తారు. క్షేత్రే ప్రవిష్టమాత్రేథ భైరవే భీషణకృత హేత్యుక్త బ్రహ్మహత్య పాతాళ తలమావిశత్ కపాల బ్రహ్మణో రుద్ర సర్వేషామేవ పశ్యతాం. కాశీక్షేత్రంలో అడుగు పెట్టగానే తన చేతికి ఉన్న బ్రహ్మగారి కపాలం అక్కడ పడిపోయింది. తనకు ఆపాదించిన బ్రహ్మహత్యా దోషము కూడా నివృత్తి చెందింది. దీనితో కాలభైరవుడు ఆనందంతో కాశీనగరంలో అడుగు పెడతారు. ఆ తర్వాత కాశీనగరంలోకి ప్రవేశించి ఆ యొక్క నగరానికి రక్షణార్థం ఒక రక్షకుడిగా ఉంటారు. దీనితో మనకు అర్థమయ్యేది ఏమిటంటే, కాశీక్షేత్రంలో ఒక్క క్షణం ఉన్నా కానీ బ్రహ్మహత్యా దోషములు వంటివి కూడా నశిస్తాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. స్వస్తి.